హాయ్ హలో వ్యూయర్స్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. పవన్ కళ్యాణ్ గారు రేపటి నుంచి వారాహి దీక్ష చేయబోతున్నారు 11 రోజుల పాటు. అసలు ఆ వారాహి దీక్ష అంటే ఏంటి? ఏం చేస్తారు 11 రోజులు? దాని వెనకాల ఉన్న సారాంశం ఏంటి? స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. ఈ వీడియోలో ఇంట్రెస్టింగ్‌గా కొంచెం డెప్త్‌గా చెప్తాను. స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. వారాహి దీక్ష అంటే ఏంటి? ఇప్పుడు ఎందుకు చేయాలి? అసలు వారాహి దీక్ష అంటే ఏంటి? అసలు అది ఇప్పుడు ఎందుకు చేయాలి? అనే ఒక అంశం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంగళవారం వారాహి అమ్మవారి దీక్షను చేపట్టారు. ఈరోజు అమ్మవారి దీక్షను చేపట్టారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం. ఇవాల్టి నుంచి 11 రోజుల పాటు పవన్ ఈ దీక్షలో కొనసాగనున్నారు. ఫ్రమ్ టుడే టిల్ 11 డేస్ ఈ దీక్షలో ఉండబోతున్నారంట. సాత్విక ఆహారం తీసుకుంటూ ఆయన దీక్షను ఆచరిస్తారు. అంటే నార్మల్ ఫుడ్. అంటే ఉప్పు, కారం ఎక్కువ లేకుండా నార్మల్ ఫుడ్‌ని స్వీకరిస్తారంట. అయితే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు వారాహి అమ్మవారి దీక్షను చేపట్టారు? అసలేంటి వారాహి దీక్ష అనే ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. పవన్ కళ్యాణ్ ఇప్పుడే వారాహి అమ్మవారి దీక్షను చేపట్టడం వెనక పలు కారణాలు ఉన్నట్లు సన్నిహితులు చెప్తున్నారు. ఇప్పుడు ఈయన ఎందుకు చేయాలి? దీని వెనకాల కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఆయన వెనకాల ఉన్న కొంతమంది చెప్తున్నారంట. దీక్షలో భాగంగా పవన్ కళ్యాణ్ కేవలం ద్రవాహారం మాత్రమే తీసుకుంటారు. కేవలం లిక్విడ్ ఐటమ్సే తింటారంట. ఈ 11 రోజులు కేవలం పాలు, పండ్లు, మంచినీరు, ద్రవాహారం తీసుకుంటే ఆయన దీక్ష చేయనున్నారు. సో ఈ పాలు, పండ్లు, మంచినీరు ఇవన్నీ తీసుకుంటే ఆయన దీక్ష చేయబోతున్నారంట. అయితే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు వారాహి అమ్మవారి దీక్ష చేపట్టారనే దానిపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. అసలు ఇన్నాళ్ళేంది ఈయన సడన్ గా ఇప్పుడు ఎందుకు చేశారు? ఎందుకు చేస్తున్నారు? దీని వెనకాల ఉన్న రహస్యం ఏంటి? ఎందుకు ఇప్పుడే చేయవలసి వస్తుందో సోషల్ మీడియాలో భయంకరంగా వీడియోస్ అయితే జరుగుతున్నట చర్చ. జనసేన పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి భక్తుడు. యాక్చువల్‌గా ఈయన అమ్మవారి భక్తుడంట. అందుకు ఎన్నికల ప్రచారం కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన రథానికి కూడా వారాహి అనే పేరు పెట్టుకున్నాడు. ఒక వారాహి యాత్ర చేశాడు. సో ఆ వెహికల్ కూడా వారాహి అమ్మవారి పేరు పెట్టుకున్నాడు పవన్ కళ్యాణ్. అలాగే ఎన్నికల ప్రచారానికి కూడా వారాహి విజయ సభ అనే నామకరణం చేశారు. ఇక ఎన్నికల్లో జనసేన గ్రాండ్ విక్టరీ కొట్టడం, ఆ పార్టీ నేతలు పోటీ చేసి అన్ని చోట్ల విజయం సాధించడం మనందరికీ తెలిసిందే. సో వీళ్ళు 21 సీట్స్ అనుకున్నారు. 21 2 పార్లమెంట్ అంటే అవుట్ ఆఫ్ 23కి 23 సీట్స్ సాధించేసుకున్నారు. ఆ విషయం మనందరికీ తెలిసిందే. ఏపీ అసెంబ్లీలో టీడీపీ తర్వాత రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. వైసీపీ మొత్తం ఇలా తెన్న అవతలేశారు జనాలందరూ. సో ఇప్పుడు టీడీపీ తర్వాత జనసేన ఎక్కువ ఉంది ఆంధ్ర రాష్ట్రంలో. ఈ క్రమంలోనే వైసీపీని కూడా అధిగమించి ఇక ఇదేంటి కూటమి ప్రభుత్వంలో చేరిన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా కూడా బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలో ఆయన అమ్మవారి దీక్షను తీసుకున్నారు. అసలు చూడండి వారాహి అంటే అర్థం ఏంటి? అసలు ఈ వారాహి దీక్ష అన్నారు కదా, అసలు వారాహి అంటే ఏంటో చూడండి. మరోవైపు వారాహి దేవిని దుర్గామాత స్వరూపంగా భావిస్తారు. యాక్చువల్‌గా ఇది అమ్మవారి ఒక స్వరూపం అంటే అవతారం. వారాహి అవతారం అనేది. దుర్గాదేవికి ఉన్న 7 రూపాల్లో వారాహి మాత రూపం ఒకటి. మన పురాణాలు చెప్తున్నాయి. దుర్గా అమ్మవారు ఎవరైతే ఉన్నారో ఆవిడకి 7 రూపాలు ఉన్నాయి. ఆ 7 రూపాయలు ఒకటి వారాహి అమ్మవారు అవతారంట. అలాగే రక్త బీజులు, అంధకాసురుడు అంటే రాక్షసులను సంహరించిన దేవతగా అని చెప్తుంటారు. రాక్షసుల్ని వీళ్ళందరిని చంపారంట ఆవిడ. మరికొన్ని గ్రంథాల్లో లలిత పరమేశ్వరి దేవి సర్వ సైన్యాధ్యక్షురాలే వారాహి దేవతగా పేర్కొన్నారు. మన పురాణాల ప్రకారం రాక్షసుని సంహారం చేసేటప్పుడు ఈ అవతారాలు వచ్చాయని చెప్తున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ ఇప్పుడే వారాహి అమ్మవారి దీక్ష చెప్పడానికి కూడా కారణం ఉంది. వారాహి అమ్మవారి దీక్షను సాధారణంగా జ్యేష్ఠ మాసం చివర్లో లేదా ఆషాఢ మాసంలో ప్రారంభంలో స్వీకరిస్తుంటారు. ఆషాఢ మాసం వచ్చింది కదా, సో ఇప్పుడు స్వీకరిస్తారంట. అలాగే ఈ ఏడాది వారాహి నవరాత్రులు జూలై 6 నుంచి జూలై 14 తేదీ వరకు కొనసాగుతున్నాయి. ఫ్రమ్ జూలై 6 జూలై 14 వరకు జరుగుతాయి ఈ సంబరాలు. ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి ఆషాఢ శుద్ధ నవమి వరకు వారాహి నవరాత్రులు నిర్వహిస్తారు. నవరాత్రులు అంటే స్పెషల్ గా వారాహి నవరాత్రులు నిర్వహిస్తారు. అది ఒక పవర్ఫుల్ గాడ్. అనుకున్నది అనుకున్నట్టు కరెక్ట్ గా జరుగుతున్నట్టు అదొక సెంటిమెంట్. అసలు దీనికి దీక్ష చేపట్టడానికి కూడా ఎన్నో కారణాలు కూడా ఉన్నాయంట. ఏ వ్యక్తి అయినా జీవితంలో ఎదుగుతున్న సమయంలో దృష్టి దోషం కలుగుతుంది. మనం ఎదుగుతుంటే కొంతమంది చూసి చచ్చిపోతూ ఉంటారు. వరవలేక రక్తం కక్కుంటూ, లేకపోతే కడుపులో అసూయ పెట్టుకుని ఏడుస్తూ కొన్ని బతుకులు ఉంటాయి. అలానే ఏడుస్తుంటారు కదా కొంతమంది వ్యక్తులు. మన నివసించే సమాజంలోనే ఉంటారు కొంతమంది. అలాంటి దిష్టి దోషాలు, పిశాచ పీడ భయాందోళన తొలగించడానికి వారాహి మాత దీక్ష ఉపయోగపడుతుందని పురాణాలు చెబుతున్నాయి. సో ఈ దీక్ష ఎవరైతే మన మీద పడి ఏడుస్తాడో, మననంటే చేతపడి చేద్దాం అని కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళు ఉంటారు చూస్తే, అలాంటి వాళ్ళు ఈ దీక్ష చేస్తే వాళ్ళకి సక్సెస్ అవుతున్నట్ట. వారాహి నవరాత్రుల సమయంలో వారాహిదేవిని పూజించడం ద్వారా సమాజంలో కీర్తి, గుర్తింపు తలపెట్టిన పనిలో విజయం సాధించవచ్చని పదేళ్ళు చెప్తుంటారు. సమాజంలో మనకంటే ఒక పేరు, ఒక కీర్తి, ఒక యశస్సు, ఆయువు, ఆరోగ్యం ఇలా అన్ని వస్తాయని పెద్దలు చెప్తున్నారు పురాణాల ప్రకారం. ప్రతిదానికి ఒక స్టోరీ ఉంటుందండి. ఏది మితిలా తీసి పక్కనడేయకూడదు. మితిలా తీసి పక్కనడితే మనం నత్తైపోతాం, తర్వాత పట్టయిపోతాం. 2 పూటలు మాత్రమే ఆహారం స్వీకరిస్తారు. నేలపైన పడుకుంటారు. అమ్మవారిని పఠిస్తూ ఈ దీక్షను ఆచరిస్తారు.
కిందే కట్టిక నేల మీద పడుకోవాలి. అది ఆషామాషి విషయం కాదు. జనసేన పవన్ కళ్యాణ్ కొత్తగా డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. అలాగే ఆయన పార్టీ భాగస్వామి ఉన్న కూటమి అధికారంలో ఉంది. నేపథ్యంలో పాలనలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రజలకు మంచి జరగాలని చూడాలనే ఉద్దేశంతో పవన్ దీక్ష చేపట్టినట్లు తెలుస్తుంది. సో ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది కదా, ఈ కూటమిలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది కదా. సో రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడ కానీ ఈయన తలపెట్టిన కార్యక్రమం దిగ్విజయంగా ముందుకెళ్తూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా కరెక్ట్గా అనుకున్నట్టు అయ్యి మంచి సక్సెస్ఫుల్ అయ్యి ఇవన్నీ చేయాలని పవన్ కళ్యాణ్ ఉద్దేశంతో చేస్తాను. ఆయన చూడండి డిప్యూటీ సీఎం అయినా కూడా ఆయన చేస్తున్నారు. డౌన్ టు ఎర్త్ ఉండాలి, అందుకే మనిషి అనేవాడు. ఆ ఓపిక, శక్తి, ఆ మేధస్సు, ఆ కీర్తి, సంపద ఆటోమేటిక్గా అమ్మవారు ఇస్తారు అవన్నీ. సో ఇప్పుడు కీర్తి అన్ని పెరగడానికి మొత్తం ఆలిందోనంట అబ్బా పవన్ కళ్యాణ్ గారు చేపట్టారంట 11 రోజులు. అది చెప్పడం కన్నా చేసి ఆచరిస్తే బాగుంటుంది. కొంతమంది మిత్తాన్ని నమ్ముతారు, అది వాళ్ళ కర్మ, మనం ఏం చేయాలి. నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఇలా చేస్తాం కదా, చాలా అంటే చాలా గ్రేట్ అండి. యాక్చువల్గా వారాహి అవతారం అదంట, రాక్షసులు సంహరించడానికి అవతారం వచ్చిందంట. అమ్మవారి స్వరూపాల్లో అది ఒక అవతారం అంట. సో ఎవరైతే నరదృష్టి, చెడు దృష్టి ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాళ్ళన్నిటికీ పోగొట్టడానికి ఇది బాగా ఉపయోగపడుతుందంట. మరో వీడియో తగలుద్దాం, అంతవరకు చూస్తున్నాండి ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.